హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మొబైల్ వచ్చేసి పోకో M6 Pro అండి. మనది నడవంగానే రన్నింగ్లో మొబైల్ డిస్ప్లే స్క్రీన్ ఆఫ్ అయిపోయిందట. మనకు తెలిసిన కస్టమర్ దూరపల చుట్టాలి. లాస్ట్ టైం 15-16 months బ్యాక్ నేనే దీనికి డిస్ప్లే చేంజ్ చేసి ఇచ్చిన. ఏమైందంటే ఇప్పుడు వాడగానే మొబైల్ స్క్రీన్ ఆఫ్ అయిపోయిందట, లైటింగ్ బ్లింక్ అయిందట. వచ్చి మన దగ్గర తమ్ముడు తీసుకొచ్చాడు. ప్రాబ్లం ఏంటని చూస్తే తమ్ముడు ఈ డిస్ప్లే పోయినట్టు డిస్ప్లే చేంజ్ చేసుకోవాలని చెప్పిన. అన్నయ్య లాస్ట్ టైం వేసిన క్వాలిటీ మంచి క్వాలిటీ వేసేయమని చెప్పిండు, పెదాపు అని చెప్పాడు. సరే తమ్ముడు చెప్పు, పెదాపు చెప్పి మంచి క్వాలిటీ వేసిస్తా అని చెప్పిన. చూడండి, మొత్తం ఓపెన్ చేసిన తర్వాత డిస్ప్లే అయినా చూడండి. పోకో M6 Pro క్వాలిటీ పరంగా అయితే ఏ మాత్రం దగ్గర, ఎందుకంటే మనం ప్రతి ఒక్కరికి బెటర్ క్వాలిటీ డిస్ప్లే రిప్లేస్ చేస్తాం. ఆ ముచ్చట నేనే కాదు, ప్రతి ఒక్కరికైనా నేను అదే వేస్తాను. ఎందుకంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని మా దగ్గర ఉండదు. మనం టచ్ పర్ఫార్మెన్స్ కానీ బ్రైట్నెస్ పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా కూడా మన దగ్గర బెటర్ క్వాలిటీ డిస్ప్లేలే ఉంటాయి. ఎందుకంటే ఒకరికి మంచి చేస్తేనే మనకి ఇంకో నలుగురు కస్టమర్లు వస్తారన్న లెక్కతోనే మనం ప్రతి ఒక్కరికి రిప్లేస్ చేస్తాం. కానీ కొందరు కస్టమర్లు ఏంటంటే వేరే షాప్లో పోతే అక్కడ నార్మల్ క్వాలిటీ అని ఇస్తారు, మనిషిని చూసి ఒక తీరేస్తారు. కానీ మన దగ్గర అలా కాదు, ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరికి బెస్ట్ క్వాలిటీ డిస్ప్లే రిప్లేస్ చేస్తాం. ఎందుకంటే క్వాలిటీ పరంగానే మన దగ్గరికి గిరాకీ అనేది వస్తుంది. మనం ఇప్పుడు మంచి క్వాలిటీ డిస్ప్లే వేసిన అనుకో. లాస్ట్ టైం ఒక 15 months బ్యాక్ మా పెదాపు నేను డిస్ప్లే వేసిన. తను ఇప్పుడు డిస్ప్లే అయిన తర్వాత నా దగ్గరికి పంపిడు. ఎందుకు, బిడ్డ మంచి డిస్ప్లే వేసిండు కాబట్టి అని నా దగ్గర పంపాడు. మనం ఆ నమ్మకంతో మళ్ళీ కూడా మనం మంచి క్వాలిటీ. లాస్ట్ టైం కూడా వేసింది ఇదే మెరుకూరు కంపెనీ. అది కూడా డిస్ప్లే పిల్లలు ఎవరైనా కింద పడేసినట్టున్నారు, పడేసినందుకే డిస్ప్లే బ్రేక్ అని. ఒక టచ్ చూడండి, స్క్రీన్ మన బ్రైట్నెస్ బిలో పెట్టిన. ఇక మెరుకూరి కంపెనీ లాస్ట్ టైం కూడా వేసింది, నేనే వేసిన. ఇది కూడా గదే మెరుకూరి కంపెనీ అండి. టచ్ పర్ఫార్మెన్స్ కానీ బ్రైట్నెస్ కానీ స్పీడ్ కానీ ఏదైనా కూడా పర్ఫెక్ట్ రోజులు ఆయన ఉంటుంది. ఏం మాత్రం డౌట్ అవసరం లేదు. ఫిట్టింగ్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి. టచ్ పర్ఫార్మెన్స్ కూడా మంచిగా. దీన్ని రబ్బర్లో పెట్టిన తర్వాత ఒక 1 hour 2 hours ఉంచుడు కాదండి. ఇప్పుడు ఈ టైం పెడదామంటే రేపు ఈ టైం దాకా రబ్బర్స్ తీయద్దు. ఇక మా పెదాపు మొబైల్ కింద పడేయకుండా వాడుకోమని చెప్పిన. కానీ వాళ్ళు ఎలా వాడతారో నేనైతే చెప్పే విధం అయితే చెప్పిన. ఎందుకంటే సెల్ మంచిది. పోకో M6 Pro, పోకోలో, ఐటెల్లో, లావాలో, ఈవెన్లో మంచి మొబైల్స్ ఉంటాయి. కానీ చాలామంది ఇవి తీసుకోరు. కానీ దీనికి క్లారిటీ సూపర్ ఉన్నాయి, సెల్ క్లారిటీ కూడా. ఎందుకంటే కెమెరా క్లారిటీ కానీ టచ్ పర్ఫార్మెన్స్ కానీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ కానీ పోకో మొబైల్ దాంట్లో కూడా చాలా మొబైల్స్ చాలా అడ్వాంటేజ్గానే వచ్చినాయి. ఇక చూడండి, టచ్ పర్ఫార్మెన్స్ చూడండి ఎంత మంచిగా స్పీడ్గా పనిచేస్తుందో. బ్రైట్నెస్ కూడా మంచిగా ఉన్నది, కెమెరా క్లారిటీ కూడా బాగానే ఉన్నది, టచ్ స్పీడ్ కూడా బాగానే ఉంది. మన దగ్గర ఏమన్నా మొబైల్స్ ఏమైనా రిపేర్ ఉంటే మన ఫ్రెండ్స్లలో ఫ్యామిలీలలో ఉంటే మనని కాంటాక్ట్ అవ్వడం. మన షాప్ వచ్చేసి మంచిర్యాల స్టేషన్ రోడ్, గాంధీ పార్క్ ముంగట నివీస్ వెళ్ళండి. చూడండి, టచ్ కూడా ఎంత క్లారిటీగా ఉంటుంది చూడండి. బ్రైట్నెస్ కూడా ఎంత అంటే ఒరిజినల్ డిస్ప్లే కింద ఉంటాయి. కానీ మనం వేసింది 90% క్వాలిటీ. రోజు అనేది కేర్లో కూడా దొరకదు. కేరోలు కూడా ఏం చేస్తారు, మేము తెచ్చే కన్నుడే తెచ్చి వాళ్ళు ఒరిజినల్ డిస్ప్లే అని చెప్పి మీకు డిస్ప్లే చేంజ్ చేసి ఇస్తాను. కానీ చాలామందికి తెలియదు. కెమెరా క్లారిటీ కూడా ఎంత క్లారిటీ ఉందో, కెమెరా క్లారిటీ కూడా మంచిగా ఉంది. మన షాప్ వచ్చేసి మంచిర్యాల స్టేషన్ రోడ్, గాంధీ పార్క్ ముంగట నివీస్. మంచిర్యాల స్టేషన్ రోడ్, గాంధీ పార్క్ ముంగట నివీస్. హెల్ప్ అండ్ సపోర్ట్ మీ, షేర్ మీ, లైక్ మీ, సపోర్ట్.